హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నిన్న శ్రీ మహావిష్ణు స్తోత్రము పెట్టానండి. దాన్ని ఎవరు చూడలేదు. చూసిన వాళ్ళు కూడా పూర్తిగా చూడలేదు. దయచేసి దాన్ని పూర్తిగా చూడండి. నేను ఈ వీడియో షూట్ చేయడానికి చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే పిల్లలు చూసుకుంటూ ఇంకా ఇంట్లో పనులు చేసుకుంటూ కొంచెం ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు కూడా అందరిలాగా వీడియోస్ చేయాలి అని ఉంటుంది. దానికోసం అని చెప్పి నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కొంచెం కానీ సపోర్ట్ చేసినట్లయితే నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. ఇప్పుడైతే నేను శ్రీ వెంకటేశ్వర స్తోత్రం పాడుతాను. దానికి అర్థం కూడా చెప్తానండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇలా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదండి. దీనివల్ల ఏంటంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేయగలుగుతాను. ఇంకా ఈ స్తోత్రంలో పాటలే కాదండి, మన సాంప్రదాయాల గురించి కూడా నేను చెప్తాను. కొన్ని నేను తెలుసుకొని మీకు చెప్పినవండి. ఇవన్నీ నాకు తెలిసినవి కాదు, ఓన్గా నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. నాకైతే ఫస్ట్ నుంచి తెలియదండి ఇవన్నీ. నేను కూడా తెలుసుకుంటూ మీకు చెప్తున్నాను. సరే అండి, ఇంకా మనం వెంకటేశ్వర స్తోత్రం మొదలు పెడదామా? ఓం నమో వెంకటేశాయ. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. దీని అర్థం, లక్ష్మీదేవి కుచాగ్రమునందున్న కుంకుమచే ఎర్రనైన నీలదేహము కల ఓ వెంకటేశ్వర, కమలదళము వంటి విశాలమైన కన్నుల కలవాడా, లోకములకు ప్రభువైన వాడా, శేషశైలపతి, నీకు జయము కలుగు కాక. దీని అర్థం అండి. నెక్స్ట్ సెకండ్దండి. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమనే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాం వృషశైలపతే. దీని అర్థం, ఓ దేవా, నీవు బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మొదలైన సమస్త దేవతలకు నాయకుడివి, శరణాగత వత్సలుడవు, బలమునకు నిధివి. ఓ వృషశైలాధిప, నన్ను పాలింపుము. దీని అర్థం అండి. ఇంకా మనం రోజుకి మీరు దీనికి నాకు ఎక్కువ కామెంట్స్ కానీ లేకపోతే లైక్స్ కానీ వచ్చినట్లయితే నేను దీన్ని 2 పార్ట్స్గా నేను ఈ వెంకటేశ్వర స్తోత్రాన్ని కంప్లీట్ చేస్తానండి. ఇదే కాకుండా మనకి ఉంటాయి కదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం కొందరు సాంప్రదాయాలు కొన్ని వేరుగా ఉంటాయి, మరికొందరు సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయాలు వేరే ఉంటాయి, వేరే మతం వాళ్ళ సాంప్రదాయాలు వేరేగా ఉంటాయి. మన వాటితో కంపేర్ చేసుకున్నట్లయితే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకే ఉంటాయి. మన హిందూ సాంప్రదాయాల్లో కూడా మళ్ళీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఎలా అంటే, కొంతమందికి ఈ పట్టింపులు, ఈ అలవాట్లు, ఈ ఆచారాలు అని ఉంటాయి. మరి కొంతమందికి ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. అలా మనం అన్నింటినీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క కులానికి, అన్నిటికీ మనకి ఇక్కడ సాంప్రదాయాలు ఉంటాయండి. మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్, మనకి పెళ్ళిలో మనకి కొంతమందికి భాషింగం అంటారు కదండి, అది కట్టుకుంటారు. అది ఎందుకు కట్టుకుంటారో మనకు తెలియదు, కానీ కట్టుకుంటాం. అంతెందుకు, మనం కాలికి మెట్లు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం చాలామందికి తెలియదు. అలాగే నుదుటి బొట్టు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం చాలామందికి తెలియదు. దాని గురించి పెట్టుకుంటామంటే పెట్టుకుంటాం. కాలికి మెట్లు ఎందుకు పెట్టుకుంటాం? పెళ్ళైంది కాబట్టి పెట్టుకుంటాం, అంతేనా? సో ఇలాగా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మనం అందరూ అన్నీ తెలుసుకోవాలి. మన హిందూ సాంప్రదాయాల్ని తెలుసుకొని మనం ఈ ఆచారాలని ముందుకు తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నానండి.
దీనికి నాకు మీరు సపోర్ట్ చేసినట్లయితే నేను అవి స్టార్ట్ చేస్తానండి. ఎవరు దీని గురించి తప్పుగా అనుకోవద్దండి. నాకు తెలిసింది ఎవరికైతే తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి తెలియచేయాలని చిన్న తపన ప్రయత్నిస్తున్నాను. ఇలా తెలియచేయాలని నేను కూడా ఇవన్నీ తెలుసుకొని చెప్తున్నవేనండి. దీనిలో ఏమైనా తప్పుగా నేను మాట్లాడున్నా క్షమించండి. మీకు అలా కాకుండా ఇలా స్తోత్రాలు, దేవుడికి సంబంధించిన ఏవైనా భక్తి గీతాలు ఇలా మీకు ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను ఇందులోనే ప్రొసీడ్ అవుతాను. అప్పుడప్పుడు నా ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. డైలీ వ్లాగ్స్ కూడా పెడతానండి. ఓకేనండి. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఏమైనా తప్పులు ఉన్నా క్షమించండి. వీడియో క్లారిటీ లేకపోయినా క్షమించండి. నాకు అప్పుడే తెలియదు కదండి. ఇవన్నీ నాకు కామెంట్లు మీ అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని మరీ కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే అండి. బాయ్ బాయ్.